బ్రేక్ న్యూస్. ఏపీలో మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు కొసరాజు ఆత్మీయ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. 2004లో కమ్మ వ్యతిరేక పాలసీని వైఎస్ఆర్ తీసుకొచ్చిందని, 2019 నాటికి ఆ విత్తనం విష వృక్షంగా మారిందని అన్నారు ఆయన. కమ్మ వారి పట్ల సానుభూతి, అభిమానం ఉన్న రాజకీయ పార్టీలు కాపాడేందుకు ముందుకు రావంటూ జాగ్రత్తలు చెప్పారు. వాడు కుర్చీలో కూర్చునే కుర్చీ కాలి గోటికి కూడా సరిపోని తుచ్చుడు కరోనా కాదు ఇది కమ్మరోనా అంటాడు. ఇంకొకటి చీఫ్ మినిస్టర్ చైర్లో కూర్చున్న వెధవ ఎలక్షన్ కమిషనర్కి కులాన్ని ఆపాదించి ఆయన నిర్ణయాన్ని కులానికి అంటగడతాడు. మళ్ళీ వాడే అదే నోటితో వ్యాక్సిన్ కనిపెడితే ఆ వ్యాక్సిన్కి కూడా కులాన్ని అంటగడతాడు. ఒక క్రికెటర్ని తీసుకొచ్చి నాకు సెలక్షన్ రావడానికి కమ్మోడు కారణం, వాడు సెలెక్టర్గా ఉండటం వల్ల నేను టెస్ట్ సిరీస్కి ఆడలేకపోయానని చెప్పి వాడితో చెప్పిస్తాడు. విచ్ ఈస్ కంప్లీట్లీ ఫాల్స్. అందులో ఏమన్నా నిజం ఉంటే అనుకోవచ్చు, విచ్ ఈస్ కంప్లీట్లీ ఫాల్స్. ఆ వాతావరణంలో మనం ఆ రోజున బ్రతికాం. ఇంత దుర్మార్గం, ఇంత రాక్షసత్వం, ఇంత కర్కసత్వం, ఇంత నియంతృత్వానికి మన అందరం గురి కావటం అనేది చరిత్రలో మళ్ళీ ఇంకొకసారి జరగకూడదు అనే కఠినమైనటువంటి నిర్ణయానికి మీరు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. నెవర్ అగైన్ ఇటువంటి వాడిని మళ్ళా అటువంటి అధికారం పొందకుండా అహర్నిశలు కావాలంటే కష్టపడాల్సినటువంటి బాధ్యత మన అందరం తీసుకోవాలి. ప్రజలందరూ తీసుకునేలాగా కూడా మనం ప్రోత్సహించాలి. దీనికోసం మనం ఏం చేయాల్సి వచ్చినా కానీ ముందు జాగ్రత్త చర్యలు కానీ చేపట్టాలి అని చెప్పి మీ అందరికీ పిలిపిస్తున్నాను. 2004 నుండి కమ్మవారిని వైఎస్ రాజశేఖర రెడ్డి టార్గెట్ చేసిన నాటి నుంచి నేను చూస్తున్నాను. ఏనాడు కూడా రాజకీయాలు కమ్మవారిని కాపాడడానికి ముందుకు రావు. ఈ విషయాన్ని, ఈ వాస్తవాన్ని వాస్తవంగా గ్రహించండి. ఎందువల్లంటే రాజకీయాలు నడిపేవారు, రాజకీయ పార్టీలు అందరినీ కలుపుకొని పోతే తప్ప వాళ్ళు రాజకీయాలు నడపలేరు. కాబట్టి ముఖ్యంగా మన టార్గెట్ చేసినప్పుడు మనకి రక్షణగా వస్తే ఇంకా ఐడెంటిఫై అయిపోతామనేటటువంటి బెరుకు, మీమాంస రాజకీయ పార్టీల్లో ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి మన పట్ల సానుభూతి ఉన్నప్పటికీ, మన పట్ల అభిమానం ఉన్నప్పటికీ, మనని ప్రత్యక్షంగా కాపాడడానికి ఏ రాజకీయ పార్టీ ముందుకు రాదు. కులంగా మీరు టార్గెట్ అయినాడు, మీరు కులంగానే ఎదుర్కోవాలి, కులంగానే ఐక్యత చూపించాలి, కులంగానే ఎదుర్కోవాలి. అదొక్కటే మీకున్న మార్గం. దీనికోసం అందరూ కలిసికట్టుగా ఏ రకంగా కలుస్తారో నాకు తెలియదు, ఏ రకంగా సంఘీభావం అవుతారో, సంఘటితం అవుతారో నాకు తెలియదు. ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇలా కొసరాజు వంశవృక్షంలాగానే ఇంకొకరు లేకపోతే కమ్మవారి సంఘాలు పెట్టుకుంటారో, ఇంకోటి పెట్టుకుంటారో, లేకపోతే సైకో బాధితుల సంఘం అని ఒక కొత్త సంఘం రిజిస్టర్ చేసుకుంటారో, మీ ఇష్టం. ఏదో ఒక రకంగా మీరు సంఘటితమై మీ ఫైట్ మీరు చేసుకోవాల్సిందే తప్ప రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా వచ్చి మిమ్మల్ని కాపాడతాయనుకునే భ్రమ నుంచి బయటకు రావాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. ఇక ఏబీ వెంకటేశ్వరరావు చేసిన కామెంట్స్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ లైవ్ అందిస్తారు. శివ, ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ డీజీ, ఇంటెలిజెన్స్ పనిచేసిన డీజీ ఏబీ వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. 2004 నుంచి 2019 వరకు కమ్మ సామాజిక వర్గాన్ని పూర్తి స్థాయిలో అనగదొక్కి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి ఈ కమ్మ సామాజిక వర్గాన్ని తొక్కటం ప్రారంభిస్తే 2019 నాటికి జగన్మోహన్ రెడ్డి ఒక విషవృక్షమై తయారు చేసి పూర్తి స్థాయిలో సమూలంగా కనబడకుండా చేసే ప్రయత్నాలు చేశారు. దానిలో భాగంగానే తాను ఎటువంటి తప్పు చేయకపోయినా కానీ తనని అన్యాయంగా ఇబ్బందులు పాలు చేసి, సస్పెన్షన్ చేసి,
పోస్టింగ్ ఇవ్వకుండా, జీతం రాకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. తననే కాదు, తనతో పాటు సామాజిక వర్గానికి సంబంధించిన అనేక మంది అధికారులని ఇబ్బందులు పాలు చేశారు. చివరికి కరోనా టీకాని సైతం కూడా కులానికి అంటగాకిన పరిస్థితి గత ప్రభుత్వం వ్యవహరించింది. దాంతోపాటుగా ఎన్నికల కమిషన్, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉంటే ఆయనకు కూడా కులం ఆపాదించి సాక్షాత్తు ఎన్నికల సంఘానికే కులాన్ని ఆపాదించిన పరిస్థితి కనిపించింది. అలాగే 2014-19 మధ్యలో దాదాపుగా 50 మంది కమ్మ డిఎస్పీలకు పోస్టింగ్లు ఇచ్చారని చెప్పి కూడా అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారంగా ఆరోపణలు చేశారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అంశం గురించి ఎక్కడా కూడా మాట్లాడిన దాఖలా లేవు, అలాగే ఎక్కడా కూడా రుజువు చేసిన దాఖలా లేవు. కానీ రాజకీయంగా ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ కూడా కమ్మ సామాజిక వర్గాన్ని కాపాడటానికి ముందుకు రాదు. మనంతా మనమే ఒక స్వచ్ఛంద సంస్థ కానీ లేదా ఒక సేవా సంస్థలా కానీ ఒక పోరాటం దాన్ని పెట్టుకొని పోరాడాలి తప్ప ఎక్కడా కూడా ఎవరు మనకు ముందుకు రారని చెప్పి కూడా ఏబీ వెంకటేశ్వర కీలకమైన వ్యాఖ్యలు చేశారు. నిన్న విజయవాడలో కొసరాజు వంశముక్ష 9వ వార్షికోత్సవ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దీనికి సంబంధించి కూడా ఆయన అనేక ఆసక్తికర అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా కమ్మ కులాన్ని కాపాడేందుకు ఏ రాజకీయ పార్టీ రాదు, ఏ కులాన్ని కాపాడడానికి రాజకీయ పార్టీ రాదు. రాజకీయ పార్టీకి అన్ని కులాలు కావాలి. మనం ఒక సైకో బాధితుల సంఘం అని పెట్టుకుంటామా, లేకపోతే కమ్మ కులం అని పెట్టుకుంటామా నిర్ణయించుకొని పోరాడాలి తప్ప ఎక్కడా కూడా మనకు ఎవరు కాపాడే దాఖలాల్లో మనకు మనమే పోరాడాలి, సాధించుకోవాలని చెప్పి ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. 2004 నుంచి 2019 వరకు పూర్తి స్థాయిలో సామాజిక వర్గాన్ని అణచివేసే ధోరణి అప్పుడు రాజశేఖర రెడ్డి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు వ్యవహరించి ప్రజల ప్రాణాలని కాపాడటం కోసం వినియోగించిన కరోనా వ్యాక్సిన్ సైతాన్ని కూడా కులాన్ని ఆస్వాదించిన గత ప్రభుత్వాన్ని దక్కింది. ఇటువంటి విధానాలు సరైన పాలసీ కాదు, సరైన పద్ధతి కాదని చెప్పి ఆయనైతే తీవ్రస్థాయిలో ఆక్షేపించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వర వ్యాఖ్యలు అయితే మాత్రం సంచలనంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కరోనాకి సంబంధించి గతంలో వచ్చిన కరోనా అనేక మంది ప్రాణాలని వ్యాక్సిన్ రూపంలో కాపాడింది. కానీ ఆ వ్యాక్సిన్ కులాన్ని ఆపాదించడం, అలాగే పోలీస్ అధికారుల కులాన్ని ఆస్వాదించడం, అలాగే కీలకమైన వ్యవహారాలు అంటే ఇంటెలిజెన్స్ సంబంధించి కానీ డీజీ కానీ, అడిషనల్ డీజీ కానీ, ఎస్పీలు కానీ, కలెక్టర్లుగా ఉన్న వ్యక్తులకి కులాన్ని ఆపాదించడం, వాడిని ఇబ్బందులు పాల్చేయటం, అలాగే ఎన్నికల కమిషన్ అధికారిగా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉంటే వారిని ఆపాదించే ఇట్లా టోటల్ వ్యవస్థలకే కులాన్ని ఆస్వాదించి గత ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించింది. ఇది సరైన విధానం కాదు. కానీ మనని మనం కాపాడుకోవడం కోసం రాజకీయ పార్టీలు మనకు అండగా ఉండవు. మనమే ఒక స్వచ్ఛంద సంస్థ కానీ లేకపోతే ఒక పోరాట కమిటీ కానీ ఏర్పాటు చేసుకోవాలి. దానికి కూడా సైకో బాధితుల సంఘం పెట్టుకుంటే బాగుంటుందేమని ఒక సూచన కూడా ఏబీ వెంకటేశ్వర చేయడం ఒక ఆసక్తిగా మారింది. ప్రసూన. థ్యాంక్ యూ శివ.